పామ్ సండే అనేది యేసు తన శిలువ మరణానికి ముందు జెరూసలేము నగరానిలో ప్రవేశించిన రోజు. ప్రజలు తాటికొమ్మలను ఊపుతూ ఒక రాజుల స్వాగతం పలికారు. మత్తయి సువార్త 21:9. దావీదు కుమారునికి జయం, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుదును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుందురు. యేసు మన రాజు అని శాంతితోనూ వినయముతోనూ వచ్చారని పామ్ సండే మనకు గుర్తు చేస్తుంది. బైబిల్లో మత్తయి సువార్త అదే అధ్యాయం 1-11 వరకు మనం చూస్తే యేసయ్య గాడిద మీద ఆ యెరూషలేముకు ప్రవేశించినప్పుడు అక్కడున్న ప్రజలు తమ వస్త్రాలని, ఖర్జూరపు కొమ్మలని దారి పొడవునా పేర్చారు. వారు ఆయనని బిగ్గరగా స్తుతించారు. కానీ చాలా మంది ముఖం తిప్పుకొని వెళ్ళిపోయారు. కొన్నిసార్లు ప్రజలు పరిస్థితులు బాగున్నప్పుడే దేవుణ్ణి స్తుతిస్తారు. నిజమైన విశ్వాసం అంటే యేసుతో ఎల్లప్పుడూ ఉండటమే. అలాగే మనలో కూడా చాలా మంది దేవుణ్ణి చాలా త్వరగా మర్చిపోతాము. మన ప్రభు అయిన యేసుని కేవలం మాటలతోనే స్తుతించకూడదు, హృదయముతో వెంబడించాలి. ఆయనను మీ జీవితంలోకి ఆహ్వానించాలి. కేవలం ఒక క్షణం కోసమే కాదు, శాశ్వతంగా మీ జీవితంలో ఆహ్వానించాలి. సో ఈ పామ్ సండే మీనింగ్ ఏంటో మీరు కూడా తెలుసుకోండి. ఆమేన్.